ఉదయగిరి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు టీడీపీ టికెట్ పై అనుమానాలు లేవని ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామారావుకే టికెట్ వస్తుందని పరిశీలకులు అన్నారు. టీడీపీ సమావేశాల వివరాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ టికెట్ బొల్లినేని రామారావుకి వస్తుందని, ఇందులో కార్యకర్తలకు నాయకులకు గాని ఎటువంటి సందేహం లేదని విస్తృత స్థాయి సమావేశంలో నేతలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, మన ప్రాంత అభివృద్ధి ప్రదాత, మన గౌరవనీయులు బొల్లినేని వెంకటరామారావు గారికి, పత్రికలు సోదరులు వికాసకృష్ణ గారికి, అలాగే సభాధ్యక్షులు కరీణ గారికి, ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి మండల కన్వీనర్లకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మన గ్రామ స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు, పాత్రిక సంపాదకులకు, విలేకరులకు, అందరూ కూడా మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే విషయం చెప్తున్నా, గత 4-5 సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కంటికి రెప్పలాగా ఒక అండగా ఉంది. 2019లో భారీ ఓట్లతో ఓడిపోయినా కూడా మన బొల్లినేని వెంకటరామారావు గారు ఒక్కరోజు కూడా కార్యకర్తలను విస్మరించకుండా అడ్డుపెట్టిన ఉండడానికి ఈ సభ నిదర్శనం. ఒక పత్రికలతో, ఒక వాట్సాప్ కాలంలో ఈ యొక్క సభ 300 మంది కెపాసిటీ అయితే 1000 మంది పైన కార్యకర్తలు చేయాలంటే మన రామారావు గారు పట్టుకున్నటువంటి విశ్వాసం ఆయన పైన మనకున్నటువంటి అపార నమ్మకం చేసుకుంటున్నాం. ఒక విషయం చేసుకుంటున్నాను, ఈరోజు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు, అక్రమ కేసులకు, అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు బెదిరింపులకు భయపడి పార్టీలు మారారు. కానీ ఉదయగిరి నియోజకవర్గంలో ఏ కేసులకైనా, బెదిరింపులకైనా, వైసీపీ దౌర్జన్యాలకైనా ఎవరు తలపట్టకుండా రామారావు గారి నాయకత్వంలో ఒక్కడ కూడా వైసీపీలో చేసుకుంటున్నా. నేను తెలుగుదేశం పార్టీలో ఇతరులు పనిచేసా, కడపలో పనిచేసా, బయట వస్తే పార్లమెంట్కి పార్లమెంట్ పనిచేసాం. 2వ సంవత్సరం వెళ్ళిపోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా బయటకు వెళ్ళకుండా పార్టీ నమ్ముకుని ఉండాలంటే రామారావు గారి గొప్పతనం చేసుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు క్యాబినెట్ మాత్రం ఏదో చర్యలు ప్రశ్నిస్తున్నా. మనం చూసాం 19లో కరెక్షన్ అయిపోయినాయి. 20 సంవత్సరంలో మహమ్మారి వచ్చింది, భారతదేశాన్ని ప్రపంచాన్ని ఉడిగించింది. కానీ రామారావు గారు మనగల కరోనాలో మీటింగ్ పెట్టారు. ఒకరోజు కరోనాలో నేను మీటింగ్ పెట్టకుండా అలా వస్తుందా, అంత కరోనా ఉంది, మన పోతే బాగుందంటే లేదన్నా నువ్వు మన పొదలో నింపి నన్ను నెల్లూరులో పెన్నా పెట్టి పక్కన నమ్మకం తీసుకొని 2020లో కరోనాలో విలువల మీటింగ్ పెట్టావు, వరంగల్ మీటింగ్ పెట్టావు, రుతులో మీటింగ్ తీసుకొని ఆయన తిరుపతికి పోయారు. ఆయన వచ్చినప్పుడే ఆయన ఆరోగ్యం బాగాలేదు, జరుగుతున్నారు. నేను అడిగాను బొల్లినేని వెంకటరామారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మనందరం కూడా ఎలక్షన్ ఒక 40 రోజుల ముందుగా ఈ రీతిగా కలిసి అందరం కూడా కలిసికట్టుగా రాబోయే ఈ 2024 ఎలక్షన్లో బొల్లినేని వెంకటరామారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న ఉత్సాహం, సంతోషం మీరు చూస్తుంటే మీరు ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే 2012 సంవత్సరంలో బొల్లినేని వెంకటరామారావు గారు మరి అప్పటికి రాజకీయాల్లో లేరు. ఆ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు కనీసం నిలబడడానికి మంచి పరిస్థితుల్లో బొల్లినేని రామారావు గారు పెద్ద వ్యాపారవేత్త, కాంట్రాక్టరు, వేల కోట్లు ఉన్న వ్యక్తి. కనీసం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పార్టీ కోసం ప్రాణాలను తీసి త్యాగాలు
చూసినా ఎలక్షన్ వస్తే ఈ పార్టీ టికెట్ల కాడ ఈ గజిబిజి దగ్గర సార్ కొనియమంటే 2,50,000 అక్కడికక్కడ కారులోంచి డబ్బులు తీసి స్థలం కొనిచ్చా. ఈ విధంగా ఏది అడిగినా ఎప్పుడు అడిగినా ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా నేనే ఖర్చు పెట్టుకుంటా వచ్చా. నేను ఎవరిని ₹1 ధైర్యంలా ఇక్కడ ₹1 అవినీతి చేయలా. ఈరోజు నేను గడప గడపకి ఇంటింటికి వెళ్తుంటే మొన్న ఉదయగిరిలో దాదాపుగా 10 రోజుల పాటు ఇంటింటికి 4,936 ఇళ్ళు తిరిగా. ఒక్కళ్ళు కూడా నన్ను నిలయలా. నువ్వు నాకు ఎవరు అన్యాయం చేశావు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాను, పని చేయలేదు, నాకు అబద్ధం చెప్పావు, ఏ ఒక్కడు కూడా నన్ను నిలదీసినోడు లేడు. తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా నిలదీస్తారు. ప్రధానమంత్రినైనా ముఖ్యమంత్రినైనా ప్రజలకు మన ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ మొత్తం మనసులో ఉన్నటువంటి తన వాదనను పక్కన వచ్చే పుకార్లను మన ఇన్ఛార్జి గారికి తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చారు. ఈరోజు మన ప్రియతమ నేత ఉదయగిరి ఇన్ఛార్జి శ్రీ బొల్లేని వెంకటరామారావు గారు అహర్నిశలు కష్టపడి ఈ నియోజకవర్గానికి సుమారు 3,600 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరంగా మొత్తం కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇక ఈ నియోజకవర్గంలో అంతో ఎంతో నిధులు డెవలప్మెంట్ ఆయన మన సార్తో పంచుకుంటారు. సోదరులారా, మన లాంటి వ్యక్తి ఇప్పుడు మన బొల్లేని రామారావు గారు. ఎందుకంటే ఈ మధ్య మీరు వింటా ఉంటారు కొన్ని రూమర్స్, ఎవరికో టికెట్ తీసేసినట్లు, మాకు టికెట్ వచ్చేసింది, ఆయన పారిపోతున్నాడు, పార్టీకి రాజీనామా చేస్తున్నాడు, నేసారి నేనే అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒక్కటి అర్థం చేసుకోండి, ఇవన్నీ ఫేక్ న్యూస్లు. ఏది వచ్చినా ఏం వచ్చినా కూడా టికెట్ ఇచ్చేది రియాజ్ కాదు, చంద్రబాబు కాదు, దిగా హరికృష్ణ కాదు, ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు. వ్యక్తి మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉంది ఎవరికైనా తెలుసుకున్న వ్యక్తి. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వేరే విధంగా ఒక తప్పుడు విధంగా ఎవరికి ఒక మాట నేను అనడం లేదు. నా భవిష్యత్తు నా చేతిలో ఉంది, నా కార్యాచరణ నా చేతిలో ఉంది. దాన్ని బట్టే నేను చెప్తున్నాను మీ అందరికీ. దయచేసి ఎలాంటి కళ్ళబుల్లి మాటలు వినవద్దు, ఎవరి మాటలు మీరు వినవద్దు. ఈ రోజు మీరందరూ ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారంటే తర్వాత ఇవ్వడం కాకుండా ఆయన వ్యాపారం రీత్యా కానీ ఇంకోటి ఉండడం వల్ల కొంతమందిని సరిగా గుర్తుపట్టలేదని మామూలుగా ఎక్కునేవారు. కానీ పూర్తి అనుభవం అదే ఒక 50